బైబిల్ పాడుకుందాం. గ్రంథవార్తనంబులన్నీ నావే, ప్రతి అక్షరము వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవార్తనంబులన్నీ నావే, గ్రంథవార్తనంబులన్నీ నావే, ప్రతి అక్షరము వచనము తన దివ్య
రండి మొదటి సమయాల గ్రంథంలో ఒక మాట చదువుకుందాము. మొదటి సమయాల గ్రంథము 30 అధ్యాయాలు. మొదటి సమయాలు 30 అధ్యాయాలు. 18-19 వచనాలు కలిసి చదువుకుందాం. 18-19. ఇలాగున దావీదు అమాలేకును దోచుకొని పోయి దాని అంతట తిరిగి తెచ్చుకొని మరొక తన ఇద్దరు భార్యలను రక్షించను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారెత్తుకొని పోయిన అంతని కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. తిరిగి కొత్త నిబంధనలో భాగానికి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 15 అధ్యాయం. లూకాసు వార్త 15 అధ్యాయంలో మరొక విషయాన్ని మనము నూతన నిబంధనలో చదువుకుందాం. 8, 9, 10 వచనాలు మార్చి చదువుకుందాం. 8, 9, 10 వచనాలు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. అటువలే మారు మనసు ಒಂದು ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను. చాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమస్తోత్రాలు. బైబిల్ పట్టణం కొరకై ఇప్పటికే రాగల బిడ్డల వాటికి నమస్తోత్రాలు. కానీ కొన్ని అవశ్య వారిగా ఉంటున్నారు ప్రభా. మా తండ్రి వారు కూడా సకాలంలోకి వచ్చేదానికి సాక్ష్యమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఒక్కరు ఖాళీ పడకుండా సహాయపడుతురండి. ప్రేమల తండ్రి, మీరు మా మంచిలో ఉండండి, మాతో మాట్లాడుతురండి, మమ్మల్ని బలపరుస్తురండి. మీ దాక్షను అభిషేకించండి. మా జీవితాల్లో ఏమైతే మేము పోగొట్టుకుంటున్నామో వాటన్నిటిని ఎలాగా పొందుకోవాలో ఈ దినాల్లో మీరు మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరుచుకుంటున్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మరోసారి మీ కృపాస్థలానికి అప్పచెప్పుకుంటున్నాం. మాలాగా ఎవరైతే స్థలాల్లో బైబిల్ స్టడీ కొరకై కోరుకున్నారో వారందరి కొరకై ప్రార్థన చేస్తే పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి కనపరిచి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనకు రెండవ వాగ్దానము దావీదు సమస్తము సంపాదించుకొని రక్షించను. కాబట్టి దానికి అర్థము ఎందుకు మనము వీటిని ధ్యానిస్తున్నామంటే మన యొక్క జీవితాల్లో కూడా 3 విధాలుగా మనం నష్టపోతామని చూస్తూ వస్తుంటున్నాం. మొట్టమొదటి విషయము భౌతికమైన విషయాలు, ఎన్నో విషయాలు నష్టపోతాం. ఇది మొదటి విషయం. రెండవ విషయము మరి మానసికంగా అనేక విషయాల్లో నష్టపోతాం. అది రెండవ విషయం. ఇక మూడవ విషయంకి వస్తే అది ఆత్మీయంగా అనేకమైన విషయాలు నష్టపోతాం. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం ఏది నష్టపోయినా కూడా ప్రవహిస్తానంటాడు. భౌతికంగా, ఆర్థిక పరంగా మనం ఏదైనా నష్టపోయినా కూడా ప్రభు దాన్ని చెప్పాడు, అది నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. అలాగనే రెండో విషయంలో మానసికమైన ఒత్తిడులు, మానసికమైన కష్టాలు, మానసికమైన వేదన పడి మానసికంగా దెబ్బతిని వారిని కూడా ప్రభు ఏమంటాడంటే నీవేది కోల్పోయినావో అది కూడా నేను ఇస్తాను అంటాడు. మూడవదిగా పరిస్థితులను బట్టో, మరి బంధువుల బట్టో, స్నేహితుల బట్టో, లేక ఇంటి పరిస్థితుల బట్టో ఒకవేళ ఆత్మీయంగా కూడా కొన్ని విషయాలు నేను నష్టపోతే అది కూడా నేను ఇస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనం పోగొట్టుకున్నది మనం ఎలాగ సంపాదించుకోవాలి అనే ధ్యానాన్ని మనం ఈ దినాల్లో ధ్యానించుకుంటూ ఇప్పుడు మనం గమనించే విషయం ఏంటంటే ఇక్కడ మరి లూకాసు వార్త 15 అధ్యాయంలో ఏ స్త్రీ అయినాను 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె ఎలాగ సంపాదించుకోగలిగింది అనే విషయాన్ని గురించి మనం ధ్యానిద్దాం. ఒక స్త్రీని గురించి రాస్తున్నారు. ఏ స్త్రీ అయినా కూడా అని అంటారు. ఇక్కడ ఒక స్త్రీ అనేటటువంటిది దేవుని గ్రంథంలో చాలా అనుభవంతో రాయబడినటువంటి మాట. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు మరి వెండి కుమార్తెలాగా స్త్రీయే ప్రభుని ఎదుర్కోవడానికి పోయే సంఘమే. కాబట్టి స్త్రీ అనగా ఒక స్త్రీ అని కాదు కానీ సంఘము అని అర్థం. ఇక్కడ ఇది సంఘము. ఏ స్త్రీ అయినా, ఏ సంఘమైనా. అందుకనే బైబిల్ను అక్షరార్థముగా ఈ దినాల్లో బోధిస్తున్నారే కానీ ఆత్మీయంగా బోధించలేకపోతున్నారు యవనస్తులైనటువంటి వారు. అందుకనే ప్రియమైన సోదరులారా,
అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా మనము వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకని ఏం చేస్తారంటే అలంకార రూపంలో రాయబడి ఉంటాను. అందుక దాన్ని ఏమంటారంటే కంపారిజన్, లేక ఒక విధానముగా అలంకరించి ఒక ఉపమాన రీతిగా చెప్పబడుతూ వస్తుంటున్నాయి. అందుకనే ఆ విధానంలో పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ స్త్రీని దేనికి పోలుస్తున్నారంటే ఒక సంఘానికి పోలుస్తున్నారు. ఈ సంఘానికి లేక ఈ స్త్రీకి దేవుడు ఏం చేశాడంటే 10 వెండి నాణ్యములు ఇచ్చాడు. ఇది మామూలుగా అర్థం కాదు. బైబిల్ అట్లా చదువుకుంటే పరిశుద్ధాత్మానికి సహాయపడాలా, పరిశుద్ధాత్మలో నుండి మనతో మాట్లాడాలా. ఇవన్నీ నేను ఏదో పుస్తకాల్లో చదివో, లేక ఏదో గూగుల్లో చూసో, లేక ఎవరో చెప్పిన బోధ నేను ఎప్పుడూ అలాంటిది చేయను. ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటాను. ప్రభు అందులో ఉన్న మర్మం ఏదో చెప్పమంటాను. ప్రభు వాటిని చెప్తూ వస్తాడు. వాటిని వాక్యానుసారం చూసినప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు ప్రభువే నా ద్వారా అనేక విషయాలు తెలియజేస్తూ వస్తాడు. అందుకని ఇక్కడ 10 వెండి నాణ్యాలు అనే మాట. 10 అనేది బైబిల్లో పరీక్షా సంఖ్య. ప్రతి నెంబర్ కూడా బైబిల్లో ఒక ఆత్మీయమైనటువంటి అర్థం ఉంటుంది. అందుకని 10 అనేటటువంటిది పరీక్ష. కాబట్టి 9 ఫలభరితానికి గుర్తు, 8 పునరుద్ధానికి గుర్తు, 7 సంపూర్ణత గుర్తు. అలాగనే 10 పరీక్ష అనగా 10 మంది, 10 దినాలు మీకు శ్రమ కలుగును అంటాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు మరి మిగతా తమ్ముడుగురు ఎక్కడ అంటారు పరీక్ష. ప్రతి సందర్భంలో కూడా 10 మంది అన్న దగ్గర పరీక్ష. దీనిని ఆధారం చేసుకొని మన వాళ్ళు మొదలుగా ఉన్నటువంటి వాళ్ళు మన స్కూల్స్ కాబట్టి, మిషనరీ స్కూల్స్ కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్ అని వాళ్ళు పెట్టారు. మన భారతీయులకు లేదు అంత తెలివి. వీళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టుకుంటారులే. 10th క్లాస్ ఎగ్జామ్ ఎందుకంటే 10 అనేది ఇట్ ఈస్ ద మరి ఎగ్జామినేషన్కి ఒక గుర్తుగా పెట్టారనమాట. అందుకని ఇక్కడ 10 అనేది ఒక పరీక్షించబడము అనే విషయాన్ని తెలియజేస్తుంది. మూడో విషయానికి వస్తే వెండి అనే మాట. వెండి పరిశుద్ధ గ్రంథంలో మరి నిర్వాహకాండం అంతా మనం చదువుకుంటూ వస్తే మీరు విమోచించబడాలంటే మీరు వెండిని వాళ్ళకి ఇస్తే కానీ మీరు విమోచించబడరు. అంటే కొంతమంది కొన్ని గృహాల్లో పనులు చేసే బానిసలుగా ఉంటారు. బానిసత్వాన్ని బయటికి తీసుకొని రావాలంటే వాళ్ళకి ఇప్పుడున్న రీతిగా 500 నోట్లు, 200 నోట్లు, 100 రూపాయల నోట్లు, లేకపోతే ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి డాలర్స్, ఈ రూబుల్స్ అప్పుడు లేవు. అప్పుడు అవన్నీ కూడా వెండి ఇవ్వడాలు, బంగారం ఇవ్వటము, వస్తువులు ఇవ్వటము, గేదె ఇవ్వటము, పశువు ఇవ్వటము. దీనిని బార్టర్ సిస్టమ్ అంటారు. ఆ దినాల్లో వస్తువులు తీసుకోవాలనుకుంటే ఇంకొక వస్తువు మార్పుడు ఇవ్వాలి. అంతేగాని అప్పుడు డబ్బు ప్రింటింగ్ ఏం లేదు. రాను వచ్చేసింది ఇవన్నీ కూడా. అందుకని వెండి ద్వారా ఆ దినాల్లో విమోచించబడతారు. కాబట్టి వెండి దేనికి గుర్తు అంటే దేని గుర్తు? విమోచనకు గుర్తు. రండి ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు రాష్ట్ర పత్రిక తీసుకోవాలంటే చూడండి. ఎవరైనా సరే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట అంత బాగా మరి పేతురు రాస్తూ ఏమన్నా అన్నాడు చూడండి. 18వ వచనం. చూసారు ఇప్పుడు చెప్పింది. నేను బైబిల్ వాక్యం ఆధారం లేకుండా కాదు కదా. పితృపారంపైన ఆచారం. మన పితరులు వెండి బంగారాలు ఇచ్చి విమోచన చేస్తామంటారు. వాళ్ళకి బంగారం ఇస్తే వాళ్ళకి విమోచన, వాళ్ళకి వెండి ఇస్తే వాళ్ళకి విమోచన, లేకపోతే ఒక పశువులు ఇస్తే విమోచన, గొర్రెలను ఇస్తే విమోచన. అందుకనే ప్రభువు కూడా గొర్రెకి ఎందుకు పోల్చుకున్నాడంటే గొర్రెని ఎలాగైతే ఇస్తే విమోచన జరుగుతున్నదో ఆ విమోచనకు సాదృశ్యంగా ప్రభువు కూడా ఒక గొర్రెలాగా తను పోల్చుకొని గొర్రె వలె ప్రాణం అర్పించాడు. కాబట్టి పిల్లరా, ఎందుకని ఇది మనకేం తెలియజేస్తుందంటే వెండి విమోచనకు గుర్తు. సరే, ఇకపోతే నాణ్యాలు అంటున్నారు. ఈ నాణ్యాలు అనే మాట కొత్త నిబంధనలో ఉన్నది. నాణ్యం అంటే మనకు రకరకాల నాణ్యాలు ఉంటాయి. అందుకని ఈ నాణ్యాలు ఏంటంటే ఒక విలువను తెలియజేస్తూ ఉంటాయి. ఒక విలువ, ఫలానా నాణ్యము ఇంత విలువ, ఫలానా నాణ్యము ఇంత విలువ, ఫలానా నాణ్యం ఇంత విలువ. ఒక్కొక్క నాణ్యం ఇంత విలువ అనమాట. అవి వెండి నాణ్యాలైనా కావచ్చు, బంగారు నాణ్యాలైనా కావచ్చు, ఇత్తడిదైనా కావచ్చు, ఇనుముదైనా కావచ్చు.
ఇవన్నీ కూడా నాణ్యాలకే వస్తాయి. ఖనిజ సంపద అంటారు దీన్నంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా నాణ్యాలుగా తయారు చేసి ఒక్కొక్క దానికి ఒక విలువిస్తాడు. చూసారా? అందుకనే ఇప్పుడు దీనిని మొదటి యొక్క పాయింటే చెప్తున్నాను, మొదటి భాగమే చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. సంఘము అంటే ఎంత విలువైందో ఇక్కడ చూడండి. సంఘం అంటే ఎంత విలువైందో ఇక్కడ చూడండి. మొట్టమొదటిగా వారు పరీక్షించబడతారు సంఘములో. రెండవదిగా వారికి విమోచన జరుగుతుంది. మూడవదిగా వారికి విలువిస్తున్నాడు దేవుడు. ఎంత శ్రేష్టమైనటువంటి ఒక తలంపు చూశారు కదా. సంఘంలో ఉన్న మనకు ప్రభు మనం విమోచించి మనల్ని పరీక్షించి ఆయన ఏం చేస్తున్నాడు? మనకు ఒక విలువ, ఒక స్థాయి మనకిస్తూ ఉంటున్నాడు. అది ఇతరులకి లోకస్తులకి ఇవ్వడు ఆయన. చెప్పుకున్న స్థాయి మనం కానీ చెప్పుకుంటే చాలా ఆశ్చర్యపడతాం కదా. ఎవరు కూడా చెప్పుకుంటారా? ఇప్పుడు ఒకరు వస్తారు, ఇలాంటి వాళ్ళు వస్తే నా బిడ్డని చెప్పుకుంటానా, నా కుమార్తెని చెప్పుకుంటానా, మా అమ్మాయి మా అబ్బాయి లేకపోతే మా తెలిసిన వాళ్ళ అబ్బాయి అని నేను చెప్పుకుంటాను. అంతే మనం మామూలుగా మనం చెప్పుకునే విధానం, అంతే కదా. కానీ సర్వలోకానికి పరిపాలించినట్టు ఆయన నిన్ను నన్ను పట్టుకొని నా కుమారుడు నా కుమారుడు నా కుమార్తె అంటే ఎంత విలువ ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి అర్థం చేసుకోండి ఆ మాట. ఇంత గొప్ప ఆయనకి నేను కుమారుడునా నేను కుమార్తెనా అని నేను చెప్తున్నానా? చదవండి. యోహాను సువార్త 1:12 ఏమంటావు? యోహాను సువార్త 1:12 వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం. చూసారా? దేవుని బిడ్డలం మనం. వీఆర్ ద చిల్డ్రన్ అండ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డలమే. ఎంత స్టేటస్ ఇచ్చారో చూసారా? అందుకనే మనం గర్వపడతా ఉంటాం. ఈ లోకంలో మనకేం లేదు, ఈ లోక ఆస్తుల కొరకు మేము జీవించము, ఈ లోక పేరు ప్రఖ్యాతులు మేము జీవించము, ఈ లోకంలో ఉన్న ధనధాన్యం కొరకు మేము జీవించగానే మేము జీవించినంత ఆయన కొరకు. ఎందుకంటే ఆ విలువ నేను ఎరిగాను కాబట్టి. ఆ విలువ మనం ఎరగాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా ఎప్పుడైతే ఆ విలువ మనం తెలుసుకుంటామో ప్రియులారా, అప్పుడు మనము ఆ సంఘములో ఏముంటుంది? మనకు ఒక గొప్ప వెండి ఏమన్నారు అక్కడ? ఏమన్నారు? స్త్రీకైనా వెండి ఉంటే అది ఆ నాణ్యం ఏమైపోతుంది? ఇప్పుడు పోగొట్టుకుంటే అది. ఇప్పుడు ప్రభు మనం పరీక్షిస్తున్నప్పుడు మనము ప్రభు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నామా? అది పోగొట్టుకుంటే ఏదో 10 నాణ్యాలు ఉన్నాయంట, 10 రూపాయలు ఉన్నాయంట, అందులో పడిపోయినాయంట, పోయిందంట, చీపు తీసుకొని చిమ్మేసుకుందంట, రూపాయలు తీసుకుందని చాలామంది అనుకుంటారు. అట్లాంటిదైతే ఇంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో రాసిన పనే ఉందండి. నేను ఇంతవరకు కొంతవరకు చెప్తున్నాను. నాకంటే ఇంకా గనులు ఉన్నారు దీని గురించి లోతుగా చెప్పేటటువంటి వాళ్ళు. జీజర్ గారు లాంటి వాళ్ళు ఇంకా లోతుగా చెప్పే గొప్ప దైర్యాలు ఉన్నారు దీని గురించి చెప్పేవాళ్ళు. అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి యొక్క స్టేటస్, ఇది నెల మనం చూస్తాం కదా, స్టేటస్ అని. ఆ స్టేటస్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రభువా, ఏ స్థానం నాకు ఇచ్చావు, ఏ అంతస్తు నాకు ఇచ్చావు, నీ మందిరంలోకి ఏ స్థాయి ఇచ్చావు, ఏ అంతస్తు ఇచ్చావు, అది నేను పోగొట్టుకున్నానా, ఉన్నదా నా దగ్గర? అందుకనే ప్రభు ఏమన్నాడంటే వారు విమోచించబడినటువంటి వారిగా ఉంటారు. మొట్టమొదటిగా విమోచన అనగా రక్షించబడినటువంటి వారు, పాపాల ద్వారా పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడినటువంటి వారు, దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి వారు. ప్రియమైన సోదరులారా, నిజంగా ఈ మాటలు ఆలోచన చేసుకుంటుంటే ఎంత ఆశ్చర్యకరమో కదా. ఏ స్త్రీ అయినా, ఏ సంఘమైనా సరే ఇంత విలువిచ్చినటువంటిది, ఇంత స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి యొక్క పరిస్థితి పోగొట్టుకుంటే చూసారా, ఈ దినాల్లో ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు. సేవకులు పోగొట్టుకుంటున్నారు, పరిచారకులు పోగొట్టుకుంటున్నారు, విశ్వాసులు పోగొట్టుకుంటున్నారు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన స్థాయి, ఇంత గొప్ప స్థాయిని నేను ఎలాగా పోగొట్టుకుంటానని ఒక్కరికి కూడా లేదు ఆ యొక్క తలంపు కానీ ఆలోచన లేదు. నేనేదో సేవ చేస్తున్నాను, నేనేదో పరిచయం చేస్తున్నాను, నేనేదో సంఘానికి వస్తున్నాను, అంతేకాని దేవుడు నాకు ఇది దేవుని యొక్క ఇల్లు, నా తండ్రి ఇల్లు, ఈ తండ్రి ఇంటిలో నాకు ఒక స్థానం ఉంది, నాకు ఒక స్థాయి ఉన్నది, నాకు ఒక హక్కు ఉన్నది,
ఆ స్థాయిని నేను కాపాడుకుంటున్నానా, దాన్ని నేను పోగొట్టుకుంటున్నానా? చూసారా పిల్లరా, చాలామంది ఏమంటారంటే పోతే పోయిందిలే, ఏమైంది, ఇప్పుడు అది పోయినంత మాత్రాన నాకేమన్నా నష్టం జరుగుతుందా? నా సేవ నాకు పోతే నాకు నష్టం జరుగుతుందా? నా పరిచయం నాకు పోతే నష్టం జరుగుతుందా? లేక నా విశ్వాసం పోగొట్టుకుని నాకేమన్నా నష్టం జరుగుతుందా? చాలా సందర్భాల్లో ఇన్ని విధాలుగా దాన్ని మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాం. కానీ దేవుని దృష్టి అంతా ఏ విషయం మాట్లాడే చూస్తారా ఆ వ్యక్తిని గురించి? చదవండి 7వ వచనంలో అంటున్నాడు, ఆఖరి భాగంలో, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై. ఏమండి, మనం కానీ పోగొట్టుకున్న వాళ్ళ గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? వాళ్ళు ఏమైపోతారంట దేవుని దృష్టిలో? పాపి. పాపి అంటే చాలామంది అనుకుంటారు, అమ్మో పాపి అంటే నేనేమైనా విగ్రహణం చేస్తున్నానా, నేనేమైనా అభిచారం చేస్తున్నానా, దొంగతనాలు చేస్తున్నానా, నరహత్యలు చేస్తున్నానా, నేను పాపిని కావటానికి అని ఈ దినాల్లో మన భారతీయ సహోదరులు అనేకులు వారు తమ పుణ్యాత్ములను చెప్పుకుంటున్నారు. పాపం అంటే దైవజనుడైనటువంటి మరి యాకోబు రాశాడు, చూద్దామండి ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట. పాపం అంటే ఏమనుకుంటున్నారనే దాని గురించి ఆయన ఒక చక్కని మాట చెప్తూ వచ్చాడు. ఆ మాటను ఒక మాట చదవయ్యి అక్కడ ఉన్నటువంటి మాటను, యాకోబు రాసిన పత్రిక అక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట మనకు కనబడుతుంటున్నది. చదవండి 4:17 వచ్చింది. 4:17. అయిపోయా కథ అంతా కూడా. ఇప్పుడు వరకు మనం అనుకున్నాం, పాపం అంటే పాపులంటే నరహత్యలు చేసేవాళ్ళు, పాపులంటే విచారం చేసేవాళ్ళు, పాపులంటే దొంగతనాలు చేసేవాళ్ళు, పాపులంటే నానా రకాలైనటువంటి త్రాగుబోతులు. అది మానవుని యొక్క తలంపు, మానవుని యొక్క ఆలోచన. అందుకని వాళ్ళు ఏమంటారంటే, మన భారతీయ పండితుల వారు ఏమంటారంటే, మేము పుణ్యాత్ములం అండి, ఎందుకంటే అలాంటి వాటిని మేము చేయలేదు, మేము అలాంటి వాటిని మేము ఇప్పుడు చేసాము పాపాత్మలు అనుకోవడానికి, మీరు పాపాత్ములని మనల్ని అంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పాపాత్ములు అంటే ఎవరని చెప్పారు? ఏమని చెప్పారు? నేనేంది ఎరిగి దాన్ని చేయకపోయినావంటే నీవు పాపవే. ఇది మంచిది, ఇది చేయడం మంచిది. ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక సంఘానికి కానీ, ఏ విషయమైనా సరే ఇది మంచిది అని తెలుసుకున్న తర్వాత అది కానీ మనం చేయకపోతే అది పాపముగా దేవుని దృష్టిలో పరిగణించబడుతున్నది. చూసారా, దేవుడిచ్చినటువంటి స్థానాన్ని ఏ స్త్రీకైనా ఎన్ని వెండి నాణ్యాలు 18 వచ్చింది అక్కడ. పరీక్షిస్తాడు ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుని పరీక్షిస్తాడు, ప్రతి ఒక్క పరిచర్య చేసేవాడిని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో వాళ్ళు నిలబడగలిగి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆ పనిని, ఆ పరిచర్యని నేను పోగొట్టుకోను, లేక ఆ విశ్వాసాన్ని నేను పోగొట్టుకోను, ఆ స్థాయిని నేను పోగొట్టుకోను, మందిరంలోకి ఏ బాధ్యత ఇచ్చారో ఆ స్థాయిని నేను పోగొట్టుకోను. లేకపోతే ఆ పరీక్షగా వచ్చినటువంటి సందర్భాల్లో నిలబడలేక అనేకులు పోగొట్టుకుంటున్నారు ఈ రోజున, అనేకులు పోగొట్టుకుంటున్నారు ఈ రోజున. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే స్త్రీ అనగా దేవుని యొక్క సంఘం. 10 అనేది దేవుడిచ్చే పరీక్ష, వెండి అనేది విమోచన, నాణ్యం అనేది ఒక విలువ, ఒక స్థాయి, ఒక స్టేటస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ నాకున్న స్టేటస్ నాకు, మీకున్న స్టేటస్ నీకు. అందరి స్టేటస్లు ఎవరికి ఇవ్వాల్సిన స్థానం ప్రభు వారికి ఇచ్చాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఇంకా ఎక్కువ స్టేటస్ ఇస్తాడు. మామూలు స్టేటస్ ఇవ్వడు ఆయన. అది కూడా చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఆ స్టేటస్ గురించి కూడా ప్రభు మాట్లాడుతూ ఈ మాటను ఉపయోగిస్తూ వచ్చాడు. చూడాలి అక్కడ ఉన్న మాటను 12 వచ్చిందో అండి. 12 చూసారా, ఆయన మన కొరకు ఏం చేస్తున్నట్ట? సిద్ధపరుస్తున్నాడంట. ఒక మాట నమ్ముతారు అసలు ఈ విషయాలన్నీ కూడా? మన విషయాలు కూడా నమ్ముతారా? చూసారా, ఉదయకాలం ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయనకి బైబిల్ అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, అన్నీ మరి క్రైస్తవులని చెప్పుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి, అందరికీ మేలు చేస్తారు, అన్నీ మంచిగానే చేస్తాడు.
అన్ని మంచి కార్యాలే, బైబిల్ నేను కూడా నమ్ముతానయ్యా, ప్రార్థన కూడా చేసుకుంటానని చెప్తాడు. నేను కొంచెం మరి వాక్యానుసారం కొన్ని విషయాలు మాట్లాడుతానే, అది కాదయ్యా పరలోకము నరకం ఉందని మనం ఎవరో చూసి వచ్చామయ్యా అని అన్నాడు. ఏం చెప్పాలి అలాంటి వాళ్ళు? ఏం చెప్తాం అలాంటి వాళ్ళు చెప్పండి? ఇక్కడేముందంటే ప్రతిదీ మనం నమ్మాలి. భక్సింగ్ గారు మాకు బోధించినటువంటిది సర్వ సమాజాన్ని బోధించిన ఒకే సత్యం. బైబిల్లో ఉన్నదన్నట్లు నమ్ము, అప్పుడు నీకు ఖచ్చితంగా పరలోకం దేవుడు ఇస్తాడు. ఒక అక్షరం తీసేయగాకు, ఒక అక్షరం కలపగాకు. లేనిపోని కథలు చెప్పొద్దు, ఉన్న వాటిని తీసేయవద్దు. కరెక్ట్గా చెప్పాల్సిందే. కొంతమంది సేవకులు వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకి కష్టమైనటువంటివి దూరపరుచుకుంటూ వస్తారు. ఉదయం ఒక యవనస్తుని యొక్క వర్తమానం నేను ఫోన్ వింటూ వస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఫోన్ పరిచయం ఉంటుంది, మీకు తెలియదు. కానీ నేను ఉదయం లేచిన నుంచి ప్రభు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ఎంతమంది వాక్యానికి విరుద్ధంగా బోధ చేస్తారో ప్రేమగా అన్ని వాక్యాలు పెట్టేసి కొన్ని గంటలు వాళ్ళకి వాక్యం అందిస్తూ వస్తాను. ఉదయం దాదాపుగా 1 గంట 1:30 వరకు ఆ పరిచర్యలో ఉంటాను. రోజు ఆ పరిచర్యలో ఉంటాను. ఉదయం ప్రార్థన అయిపోతుంది, తర్వాత అనుదిన వాక్యాన్ని అందరికి పంపిస్తాను. అనుదినమైన తర్వాత ఆ పరిచర్యలో ఉంటాను. ఒక యవనస్తుడు, మామూలు యవనస్తుడు కాదు, మీకు ఆయన పేరు చెప్పినా ఆశ్చర్యపోతారు, చాలా హై లెవెల్ యవనస్తుడు. 2 విషయాలు విన్నాను, ఎక్కువ వినదలుచుకోలేదు. ఆ 2 విషయాలకి నాకు చాలా బాధ కలిగింది. అయినా కూడా నేను చెప్పేశాను, ఏమైనా పర్వాలేదు అనుకోండి అని చెప్పేసాను. మరో విషయం ఏమన్నా తెలిసిన, మొదటి విషయం ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలామంది స్త్రీలు సహోదరులు మందిరానికి రావడంతోనే ముసుగులు వేసుకుంటారు. ఇక్కడ దాకా వేసుకుంటారా, ఇక్కడ దాకా వేసుకుంటారా, ఇక్కడ దాకా వేసుకుంటారా? స్త్రీల గురించి చెప్తున్నాడు. ఫస్ట్ దేవుని యొక్క ఆత్మ హృదయంలో ఉంటుంది కానీ తల మీద ఉండదు. నువ్వు ముసుగేసుకున్నంత, వేసుకోపోతే అంత అని బోధ చేస్తాడు. ఏం చెప్పాలి అండి? ఇక్కడ చూస్తే ఏమని తెలిసిన, ఇక్కడ చూస్తే దాన్ని ఏమంటారు, పుట్టు ఇది ఉంటాయి కదా, రకరకాలుగా వేస్తారు చూడు. పచ్చయాన్ని పోసుకున్నాడు. ఏడా మన రాహుల్ గాంధీ వేసుకుంటాడు బనీన్, తెలుసా? ఆ బనీన్ వేసుకున్నాడు. అది కూడా ఏది, నల్ల రంగు బనీను, పచ్చ రంగు బనీను. ఆ బనీన్ వేసుకొని ఇవన్నీ చూపించుకుంటూ ఈ బోధ చేస్తుంటే ఎంత కోపం వచ్చిందంటే నాకు, అరే బాబు నేను ఎట్లా, నువ్వు ఎందుకురా ఇలా బోధ కూడా అయ్యాడని అంత కోపం వచ్చింది నాకు. అప్పుడు కూర్చున్న స్త్రీలందరూ ఏంది ఏ నవ్వుకుంటున్నారు. అంటే ఏంటి, ఆనందం ఉంది వాడికి. ఇక నుంచి ఏమే ముసుగులు పోయిందిగా, తీసేసారుగా. రెండో మాట ఏం చెప్పాడు తెలుసా, ఆయన అక్కడెక్కడో మోషేకు చెప్పాడు, అడవి పొదల్లో ఉన్నప్పుడు చెప్పులు విడమని చెప్పాడు. ఈయన ఇంకా చాలా పెద్ద సేవకుడు, ఆయనకంటే మించిపోయిన పెద్ద సేవకుడు ఈయన. ఈ చెప్పినటువంటి ఇంకొక ఆయన, అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పులు విడమని చెప్పాడు. అక్కడ ఎందుకంటే పొలాల్లో ఉంటాము, అక్కడ అరణ్యంగా ఉంది కాబట్టి అక్కడ. మన దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, లోన ఉంటాడు. కింద చెప్పులు వేసుకుంటే ఏమైంది, మనకు వేలాది మంది ప్రజలు మోసపోతున్నారు. కన్నీరు వస్తుంది ఒక్కొక్కరి యొక్క బోధన వింటుంటే. చివరి దినాల్లో అందుకేమో నహిమ్యా ఏడుస్తూ వచ్చాడు, ఎజ్రా ఏడుస్తూ వచ్చాడు, ఎంతోమంది దైవ సేవకులు ఏడుస్తూ, ఇర్మియా కూడా కన్నీరు కార్చి ఎందుకు ఏడ్చారంటే ఈ స్థితిగతులన్నీ కూడా ఆనాడు ఇశ్రాయేల్లో చూశారు కాబట్టి ఏడ్చారు. ఈనాడు ఏడ్చే సేవకులు ఎవరు లేరు, నవ్వే సేవకులే కనబడుతుంటున్నారు. ఎంత ఆనందంగా చప్పట్లు కొట్టుకుంటున్నారు, ఎంత ఆనందంగా చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఇంకొక బోధ కూడా చెప్తుంటున్నాడు, ఇటు చూసినా లైట్లే, ఇటు చూసినా కూడా వెలుగులే, మరి ఇటు చూసినా కూడా మరి ఈ యొక్క వీడియోలే, ఇటు చూసినా ఇవన్నీ కూడా ఉన్నాయని ఎవరో ఒకరు అన్నారంట ఆయన గురించి. ఆయన బోధ చేస్తున్నారు తెలిసిన, మీరు లైట్లు చూడటానికి వస్తున్నారా, నన్ను చూడటానికి వస్తున్నారా, దేవుడు చూడటానికి వస్తున్నారా, ఎవరు చూడటానికి ఇక్కడికి వస్తున్నారమ్మా? ఆడు కనపడేది ఎవరు కనపడతారమ్మా? ఎవరు కనపడతారు? లైట్లు కనపడవారా? మరి నేను బోధ చేస్తుంది, నేను కనబడను అక్కడ. నన్ను చూడొద్దు, మీరు దేవుడు చూడండి. దేవుడు ఏం చెప్పినాడు? అందుకని నేను కింద చక్కని మా మెసేజ్ పంపించాను చూడండి. ఆ మాట మీకు కూడా చెప్తాను, మీకు కూడా తెలియాలండి. హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం చదవండి. మా 1వ వచనం నుంచి.
చాలు, ఆ మాట చెప్పాను. ఇంత గొప్ప సాక్ష్యము మనం అంటే ఎవరి వైపు మనం చూడాలా? యేసు వైపు చూడాలా. యేసు క్రీస్తు ప్రభు ఎలా బోధించాడు? కొండల్లో బోధించాడు. ఎక్కడ బోధించాడు? సముద్రాల దగ్గర బోధించాడు. ఎక్కడ బోధించాడు? మరి నదుల దగ్గర బోధించాడు. ఎక్కడ బోధించాడు? దేవాలయంలో బోధించాడు. వీళ్ళలాగా ఆయన మరి ఒక్క మాటతోటి ఇంత పెద్ద సృష్టించేయగలిగినటువంటి శక్తి గల ఆయన ఒక చిన్న మరి ఒక కెమెరాను ఆయన సృష్టించుకోలేకపోయినాడా? లేకపోతే వీళ్ళు పెట్టేటటువంటి యొక్క ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు ఆయన సృష్టించుకోలేకపోయినాడా? తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు ప్రజలను మోసం చేస్తుంటున్నారు వీళ్ళందరూ కూడా. యేసు వైపు చూడమంటే ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభువారు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, నాకు స్థలం లేదన్నారు. మనం వీళ్ళు ఎట్లాగుంటున్నారు? ఒక్కొక్కరు ఎంత లగ్జరియస్ లైఫ్, ఎంత భోగ విలాసాల జీవితం. మరి యేసు వైపు చూసి బోధించాలి కానీ మరి వచ్చింది దేని కొరకు? నువ్వు యేసు ప్రభు అలా ఉంటామని కదా మీ దగ్గరికి నేను వస్తుంది. నీ బోధించడానికి దేని కొరకు వస్తున్నాను? యేసు ప్రభు మార్గంలో నువ్వు నడుస్తున్నామని నేను నీ బోధించడానికి వస్తున్నాను. నన్ను చూడొద్దు మీరు, నేనేం చేస్తాను నన్ను చూడొద్దు. నా ఒంటి మీద ఏమున్నా మీరు చూడొద్దు, నా తలకేమున్నా మీరు చూడొద్దు, నా ఒంటి మీద ఉన్న డ్రెస్సులు మీరు చూడొద్దు, ఇవన్నీ చూడకూడదు. మీరు ఆ దేవుని చూడాలంట. అంటే ఈయనేమి ఇక్కడ యాక్టర్గా కనపడాలా? మనం దేవుని చూడాలా? ఏ స్త్రీకైనా వెండి నాణ్యాలన్నీ పోగొట్టుకుంటున్నారు సంఘాల్లో. ఇచ్చిన స్థాయి అంతా కూడా పోగొట్టుకున్నారు, రక్షణను పోగొట్టుకుంటున్నారు, వాక్యాన్ని పోగొట్టుకుంటున్నారు, సంఘ దర్శనాన్ని పోగొట్టుకుంటున్నారు, సేవకులు పోగొట్టుకుంటున్నారు. కేవలము డబ్బు, ధనము, డబ్బు, ధనము, ధనము, ధనము. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుదా? యేసు ప్రభువు చెప్పింది. మరి నీకెందుకు ధనాన్ని గురించి? ఎందుకంటే ఆ ధనాన్ని గురించి సొంత పిచ్చి. అందుకని ప్రియులారా, నేటి సంఘాలన్నీ కూడా ఇలాగ ఉన్నాయి కాబట్టి మనము జాగ్రత్త పడాలి. వారిని చూసుకుంటూ మనం ఆ మార్గంలో నడవకూడదు. వారిని చూసుకుంటూ మనం వారి పద్ధతులు అనుసరించకూడదు. చిన్న మందైనా సరే, ప్రభువా నీ వాక్య ప్రకారం నేను చేస్తున్న ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను సిద్ధపరిచిన ఏం చేసినా మన కొరకై జీతము. అంటే ఒక మాట అర్థం చేసుకోండి, ఇక్కడ శాలరీ అన్న ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? శాలరీ అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. వేజెస్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ శాలరీ అండ్ వేజెస్. వేజెస్ అంటే జీతానికి గుర్తు అనమాట. జీతం అంటే ఎవరు? జీతగాడు జీతగాడే అని అంటారు కదా. జీతగాడు అంటే ఎవరు? ఒక అధికారి కింద పని చేసేటువంటి వాడిని జీతగాళ్ళు అంటారు. ఎంప్లాయీస్ అంటే అదొక సమూహంతో కూడినటువంటిది. 10 మంది కలిసి ఎవరి బాధ్యతలు నెరవేర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టర్ పని చేయాలా, హెడ్ ఆఫీస్ మరి హెడ్ క్లర్క్ చేయాలా, సూపరింటెండెంట్ చేయాలా, ప్యూన్ పని చేయాలా, టైపిస్ట్ కంప్యూటర్ ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. దే విల్ గెట్ సాలరీస్. కానీ జీతగాడు అంటే ఒకరి వ్యక్తి కింద పనిచేసేటువంటి వ్యక్తి. ప్రియమైన సోదరుడా, అందుకనే జీతం అన్నాడు ప్రభు. అనగా నీవు నేను ఆయన దగ్గర జీతగాళ్ళగా పని చేయాలి. జీతగాళ్ళగా పని చేయాలంటే ఏం చేయాలా? ఆయన యజమానుగా మనం గుర్తించాలా. ఆయన యజమానుగా గుర్తించినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన పని అప్పగిస్తాడు ఈ లోకంలో మనకు. ఆ పనిని మనం నెరవేర్చినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు నమ్మకమైనటువంటి దాసుడివి, ఇదిగో నీ యొక్క జీతమంతా కూడా నేను సిద్ధపరిచేను అంటాడు. మళ్ళా ఇదిగో జీతం అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళు అన్నాడు. అక్కడ క్లర్క్ ఉన్నాడు, తీసుకొని వెళ్ళు. అదిగో దోతిస్తాడు, తీసుకొని వెళ్ళు అని చెప్పడు ప్రభు. నా దగ్గర ఉందని అంటున్నాడు. ప్రతి ఒక్క వాక్యానికి విలువ ఉంది బైబిల్ గ్రంథంలో. నా దగ్గర అంటే స్వయముగా స్వతహాగా ఆయన మనకు చేతులతో జీతం ఇవ్వబోతుంటున్నాడు. ఏమన్నాడు? సిద్ధపడడం అంటే అర్థం ఏంటి తెలిసిన? సిద్ధపరచడం అంటే ఏ రోజు నుంచి నీ ప్రభు పనికి ఒక జీతగాడిగా పనిచేస్తున్నావో, జీతం కొరకు ప్రభు కొరకై కష్టపడుతున్నావో, బాధపడుతున్నావో, శ్రమ పడుతున్నావో, ఇబ్బంది పడుతున్నావో, ఆత్మ సంపాదించుకుంటున్నావో, ప్రభు కొరకై ఏమి చేయగలుగుతున్నావో, ప్రియమైన సోదరులారా, ఆయన సిద్ధపరిచినటువంటి జీతం కొరకు ఎదురు చూడాలి. మనం భూలోకమైన డబ్బు కొరకు కాదు. అంత భోజనం ఉండేసి, అంత నివాసం ఉండి, మనకు అంత వస్త్రం ఉంటే చాలు ఈ లోకంలో. ఇక మనకు అవసరం ఏది లేదు. చూడండి, ఆ మాట కూడా ఏముందో తిమోతి రాసిన పత్రిక
తిమోతి రాష్ట్ర పత్రిక 2 మొదటి తిమోతి 6 అధ్యాయం చూడండి, 6వ వచనం చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చూడండి ఏమంటున్నాడు ఆయన, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప, అంటే దాని అర్థం ఏంటి? ఉన్న దానితో తృప్తి పడటము నేర్చుకోవాలి. అది క్రైస్తవ జీవితంలో ఉన్నది. లేదు నా ఇష్టంగా నేను కోటీశ్వరాలు అబ్బో ఎవరు నేనేమో అభ్యంతరపరచరు. దేవుడు మనకు ఆ రోజున ఇచ్చాడు. ఆదాము అవ్వలను ఎప్పుడైతే తోటలో పెట్టాడో ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడు చెప్పండి? స్వేచ్ఛ ఇచ్చాడుగా. ఈ యొక్క పండ్లన్నీ కూడా మీరు తినవచ్చని స్వేచ్ఛ ఇవ్వలేదా? అదొక్కడే తినవద్దు అని చెప్పాడు, అంతేగా. మనకు స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన, స్వాతంత్రం ఇచ్చాడు ఆయన మనకు. అన్నిటికీ మన స్వాతంత్రం ఇచ్చాడు. పంచభూతాలు ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. పంచభూతాలు నువ్వు ఎలాగ ఉపయోగించుకుంటావో స్వాతంత్రం ఇచ్చాడు మనకు. మనకి జ్ఞానం ఇచ్చాడు, అది ఎలా ఉపయోగించుకోవాలో స్వాతంత్రం ఇచ్చాడు మనకు. ధనం ఇచ్చాడు, అది ఎలా ఉపయోగించుకోవాలో స్వాతంత్రం ఇచ్చాడు మనకు. సమస్తాన్ని మనకి ఇచ్చాడు ఆయన. నదులను ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. అది ఈరోజు ఏం చేసుకుంటున్నారు? ఆ స్వాతంత్రాన్ని అంతా కూడా స్వార్థంగా మార్చుకొని, కొట్టుకొని, తిట్టుకొని, చంపుకుంటూ నానా విధాలను చెడుగు చేసుకుంటున్నారు. ఎంత భయంకరమైన విషయం, ఎంత భయంకరమైనటువంటి విషయం. నేను ఒక అమ్మాయి విషయం చెప్తున్నాను, అక్కడ జరిగినటువంటి విషయం అంట. ఒక అమ్మాయి కళ్ళు తాగడానికి పోయిందంట. యవనస్తురాలు కళ్ళు తాగడానికి పోతుంటే అక్కడ ఉన్న ఇద్దరు డ్రైవర్లు వీళ్ళు కూడా కళ్ళు తాగడానికి అక్కడ పోయినారంట. ఇద్దరు కళ్ళు తాగినారు. అమ్మాయి కళ్ళు తాగి వీళ్ళు కళ్ళు తాగారు. ఆఖరి ఏమైపోయింది? తీసుకెళ్లారు ఆటోలో, అన్ని రకాలుగా చెడగొట్టారు. ఆ అమ్మాయిని మానవంగం చేసేసారు, ఆఖరి చంపేసేసారు. స్వాతంత్రాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలి? దేవుడిచ్చిన స్వాతంత్రము పురుషులకైనా, స్త్రీలకైనా, అధికారులకైనా, రాజులకైనా ఎవరైనా సరే హద్దు దాటేరా దేవుడు ఇంకా చేయలేడు. అందుకని ప్రియమైన సోదరులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము. ఇక్కడ మరొక మాట చూసారా? మామూలు లాభం కాదంటే ఇది గొప్ప లాభం. అంటే ఏంటి అర్థము? ఉన్న దానితో నువ్వు తృప్తి పడుతూ, రెండవది నీకు కలిగిన దానితో దేవుని సేవ పరిచయం చేసుకుంటూ ప్రభు కొరకే నువ్వేమి సమర్పించుకుంటూ వచ్చావో అదంతా నీ లాభమే. అదంతా నీ లాభమే. ప్రభు కొరకే కష్టపడ్డావా, ప్రభు కొరకే బాధపడ్డావా, ప్రభు కొరకే కొంత ధనాన్ని సమకూర్చావా, ప్రభు సేవ కొరకే ఇచ్చావా, మందిని కొరకే ఇచ్చావా, లేక అనేకమైన అనాథుల కొరకే ఇచ్చావా, ఏదైతే నువ్వు చేసావో అదంతా నీకు లాభమే. ఎందుకని అదంతా చేయగలుగుతున్నావు? ఉన్నవాడితో తృప్తి పడుతున్నావు కాబట్టి. ఉన్నవాడితో నువ్వు తృప్తి పడిపోతే నీవే తింటావు, కూర్చుంటావు, ఇంక ఇతరులకేం పట్టగలం మనము? అందుకని ప్రియమైన సోదరులారా, రెండవ మాట అక్కడ ఏమని తెలుసా? మనం ఈ లోకానికి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము, కాగా బలవారమైంది. అది క్రైస్తవ జీవితం. నేర్చుకోండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు. మనం చూడాల్సింది వాక్యాన్ని చూడాలి. మనం చూడాల్సింది దేవుడి వాక్యం చూడాలి. ప్రభు కూడా గొప్ప రాజులకు రాజుగా కనబడవచ్చు. అప్పుడు ఆయన ఒక సామాన్యంగా జీవించేవాడు, ఒక అనాథగా జీవిస్తుండేవాడు, ఒక ఒంటరి జీవితం జీవిస్తుండేవాడు, ఒక అంగీ వేసుకునేటటువంటి వాడు. తుఫాను ఆఫ్ చేసినటువంటి ఆయన, సముద్రం మీద నడిచినటువంటి ఆయన, 2000 దయ్యాలకు ఆజ్ఞాపిస్తే గడగడలాడిపోయినటువంటి ఆయన ఒక చిన్న అంగి వేసుకొని ఎందుకు అలా ఉన్నాడు? సామాన్యంగా ఈ వాక్యం కొరకు కదా. ఏమని ఉంది అక్కడ? ఆ తర్వాత వచ్చినలో ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవేకములైన హానికరమైన దురాశలోను పడుదురు. అట్టివి మనుషుల నష్టములోను నాశములోను ముంచివేయట. వా, ఎటువంటి మాట చూసారా? ఏమనుంది అక్కడ? ధనవంతులకు అపేక్షించేవారు. రెండవది ఏమేమి చూద్దాం వాళ్ళకి? శోధన, ఉరి, అవివేకము, హానికరము, దురాశ, నష్టము, నాశనం. కలుగునని రాయలా?
ముంచివేస్తాయి. ముంచివేస్తాయి అంటే ఏంటి? నిన్ను తడిపేస్తాయి, నిన్ను పైకి లేకుండా చేస్తాయి, లోన నిన్ను బయటికి రాకుండా చేస్తుంది. అందుకని ఇక్కడ మాట మనం గమనిస్తూ వస్తే ప్రతి క్రైస్తుని మీద నీ నాణ్యము పోగొట్టుకోవడానికి కారణాలు చెప్తున్నాను. ఇప్పుడు ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు అనే మాట మీదే నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఇప్పుడు దానికి వస్తే మనం పోగొట్టుకోవడానికి ఇక్కడ ఎన్ని కారణాలు ఉన్నాయో చూద్దామండి. మొట్టమొదటి విషయం ఏంటంటే అపేక్షించేవారు. అపేక్ష అంటే ఏంటి? ఆశ, దురాశ. దురాశ, ఆశ, దురాశ. ఆశే కష్టము, ఆశపడకూడదు, కానీ ఆశపడవచ్చు కొంతవరకు. కానీ దురాశ అనేది చాలా భయంకరం. ఒకటి నాకు కావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ తప్పు ఒకవేళ అది దేవుడు ఇచ్చాడనుకో ప్రభువానికి స్తోత్రం, ఇవ్వలేదనుకో ప్రభువానికి స్తోత్రం. కానీ దురాశ అంటే ఎట్లయినా సరే దాన్ని సంపాదించి తీరుతాను నేను, ఎట్లయినా సరే ఎన్ని పన్నాగలైన పొందుతానో దాన్ని అనుభవించి తీరుతాను నేను, పట్టుబడతా, నిన్ను ముంచి వేస్తానని గుర్తించుకో. ఎవరిని దేవుడు విడిచిపెట్టాడో దేవుడి వాక్యంలో. అందుకని ఏమంటాడంటే అపేక్షించేవారు మొట్టమొదటి వాడికి వచ్చేది ఏంటంటే శోధన వస్తుంది. శోధన ఏమొస్తుంది చెప్పండి? శోధన. శోధన అంటే తెలుసా? టెంప్టేషన్ అంటారు. టెంప్టేషన్ అంటే అర్థం చెప్తాను. ఇస్కరియోతు యూద వాళ్ళ దగ్గరికి పోయినారు శాస్త్ర పరిచయాలకి. వాళ్ళు ఏం చూపించారు? 30 వెండి నాణ్యాలు చూపించారు. అది శోధన. ఇప్పుడు ఏం ఆలోచన పడ్డాడు? 30 వెండి నాణ్యాలు తీసుకుంటాను, ప్రభువునే పట్టించేసేస్తాను. ఇప్పుడు శోధన అంటే ఎక్కడొచ్చింది? ఆ నాణ్యాలు చూడకపోతే శోధన రాదుగా. అవునా కదా? అర్థం చెప్పిన మాట. దావీదు ఎక్కడున్నాడు? ఆ పైన శిఖరం మీద ఉన్నాడు, ఇంటి పైన ఉన్నాడు. బెత్షెబా ఎక్కడో పాపం స్నానం చేసుకొని వస్తుంది. ఏం చూశాడు దావీదు? బెత్షెబా ఒక స్త్రీని చూసుకున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది అక్కడికి? శోధన వచ్చింది. ఆ శోధన ఎంతవరకు దారి తీసేసింది? దేవునికి దూరం చేసేసింది. కాబట్టి శోధన అనేది ఒక వస్తువును చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసినప్పుడు మనము ఏం చేయాలంటే తట్టుకోవాలా? తట్టుకోలేము. ఎందుకంటే శోధన తీసుకొని వచ్చేవాడు శైతానుడు. ఈ సంగతి ఎవరికి తెలియదు. ఇక్కడ ఒక రహస్యమైన విషయం అంటే దావీదు పైన తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో నా స్త్రీ ఎప్పుడు స్థానానికి పోవాలా? ఇది ప్రేరేపించింది ఎవరు? శైతానుడు. నువ్వు బయటికి పొమ్మని పైకి పొమ్మని ప్రేరేపించింది ఎవరు? శైతానుడు. కాబట్టి మనకు తెలియకుండానే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అది మనం అనుకోము, ఏదో ఇది అలాగ జరిగిపోయిందో అనుకుంటాము. అందుకనే లోన పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది ఇది ఎవరి నుంచి వస్తుంది. శోధన వస్తున్నదా? దేనివల్ల వస్తుంది? ఇది నాకు ఫలానా స్థలం పొమ్మని చెప్తున్నారే, ఇందువల్ల ఇది వస్తుంది ఈ శోధన. నాకు ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటున్నాడే, ఈ శోధన ఏంటి? ఫలానా పని చేయమంటున్నాడే, ఈ శోధన ఏంటి? ప్రభు దగ్గర నుంచి వచ్చేదేనా? ప్రభు దగ్గరికి వచ్చే దానిలో నీకు నెమ్మది సమాధానం ఉంటుంది. ప్రభుకి మహిమ కనబడతా వస్తుంది. ప్రియమైన సోదరులారా, ఈ శోధనలో చిక్కున్నారు చాలామంది చిక్కున్నారు. చూసారా? కాబట్టి ఆ శోధన నుండి మనం విడిపించబడాలన్నప్పుడు తగిన వాటితో తృప్తి పడాలా. ఏదో చూస్తాము, అరే వాళ్ళ ఇంట్లో అంత పెద్ద కాస్ట్లీ ఇంత పెద్ద టీవీ పెట్టారు, మన ఇంట్లో చిన్న టీవీ కదా పెద్ద తీసుకున్నాం, అది ఒక శోధన. చిన్న టీవీలో చూసిన వాళ్ళే పెద్ద టీవీలో చూసిన వాళ్ళే. కానీ ఈ శోధన నేనేం చేస్తుంది? అప్పులు పాలు చేస్తుంది. నాకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలా, 2 లక్షలు ఖర్చు పెట్టాలా? ప్రియమైన సోదరులారా, శోధనలో పడిపోయి చాలామంది తమ వెండి నాణ్యాలను పోగొట్టుకుంటున్నారు. సంఘములో ఉండి వెండి నాణ్యాలను పోగొట్టుకుంటున్నారు. రెండోది ఏమో చూద్దాము. ఏముందంట? ఉరిలోనో అంటున్నారు. ఉరి అంటే తెలుసు కదా? ఉరి అంటే పక్షి ఎక్కడ ఉన్నాడంటే ఆ పక్షులు బట్టి ఆయన ఏం చేస్తాడు? ఒక ఉరి వేస్తాడు అక్కడ, అక్కడ వేస్తే ఆ పక్షి మెల్లిగా వచ్చి అందులో చేరిపోతుంది. రాణించులో ఒక్కసారి లాగేస్తాడు, కవలు పట్టేసుకుంటాడు. దానిని ఉరి అంటాడు.
అంటే ఒక్కసారి ఆ స్థలంలోకి వెళ్ళినా, ఒక్కసారి ఆ పనిలోకి వెళ్ళినా నిన్ను బలంగా పట్టుకుంటారు. ఎంత బలంగా పట్టుకుంటారంటే మంచి మాటలతో పట్టుకుంటారు. నీకు కావాల్సినన్ని చూపిస్తూ నిన్ను పట్టుకుంటారు. నీకేదో తెలియకుండా చేయరు. ఎలాగ పట్టుకోవాలరా ఈ సహోదరుడిని, ఎలాగ పట్టుకోవాలరా ఈ సహోదరిని, అలాంటి వల, లోక సంబంధమైనటువంటి ఒక వల వేస్తారు. ఆ వలలో ఖచ్చితంగా పడేటట్టుగా చేస్తారు. చాలా ప్రేమగా మాట్లాడతారు వాళ్ళు. దాన్ని తట్టుకోలేము మనం. నిజమే కదా అనుకుంటాం. ఎండమావులు అయిపోతాయి తర్వాత, జీవితమే బద్దలైపోతున్న తర్వాత. అందుకనే ఆ ఉరి వేసేవాడు శైతాను. ఆ ఉరి ఎక్కడ పడుతుందో జాగ్రత్తగా ఉండాలా. చూసారా, సాంసాను ఎప్పుడు అనుకోరా. సాంసాన్ ఏమనుకున్నాడు? నేను బలాఢ్యుడిని, దేవుని ద్వారా అభిషేకించబడ్డాను, సింహాన్ని నేను లాగవతలు పడేసేసాను నేను. చూసారా ఎంత బలాఢ్యుడు సాంసాన్. ఆఖరికి ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఒక ఉరి వేశారు. ఏమిటా ఉరి? ఒక స్త్రీ వలలో పడిపోయినాడు. మెడకి వచ్చింది, ఆఖరికి మరణం వచ్చింది. చూడండి, ఒక్కొక్క చిన్న విషయాలు ఎంత లోతుందో. ఉరి వేస్తాడు వాడు. నేను ఎలా పట్టుకోవాలో తెలుసు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నేను ఒక వెండి నాణ్యాన్ని అయ్యాను నీ ఇంటిలో. ఈ నాణ్యాన్ని నేను పోగొట్టుకున్నానా? నా స్థాయిని పోగొట్టుకున్నానా? నా పరిచయం పోగొట్టుకున్నానా? నా సేవను పోగొట్టుకున్నానా? నా తలాంతులు పోగొట్టుకున్నా, వరాలు పోగొట్టుకున్నానా? నా విశ్వాసాన్ని పోగొట్టుకున్నానా? ఏమి పోగొట్టుకున్నాను ప్రభువా నేను? అందుకని పిల్లారా, ఇక్కడ మరొక మాట ఉన్నది. తర్వాత ఉన్న మాట చూడండి. ఉరిలోను హానికరములైన అనేక దురాశలు. ఆ తర్వాత అంతమంది అవివేక యుక్తములు. అవివేకము అంటే వివేకము లేనివారు. 3 విషయాలు ఎప్పుడు చెప్తూ వస్తారు. జ్ఞానము, రెండవది తెలివి, మూడవది వివేచన. జనాలు 3 ఒకటి అనుకుంటారు, కానే కాదు. ఇంగ్లీష్లో చదువుకుంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఈ 3 దాకా అర్థం మీకు ఇప్పుడు చెప్తాను, అర్థం చేసుకోండి. విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఈ 3 కానీ మీరు కానీ కొనుక్కుంటే ప్రపంచమంతా మీ పాదాల దగ్గరికి వస్తుంది. ఈ 3లో ఏ ఒక్కరు లేకపోయినా కూడా నీ జీవితంలో రాణించలేవు ఎక్కడ కూడా. అందుకని ఈ 3 కూడా దేవుడు ఒకరికి ఇచ్చాడు. ఎవరికి తెలుసా? ఈరోజు వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. ఉదయమే మీకు ప్రతిరోజు ఉదయాన్నే మీకు ఈరోజు క్యాలెండర్ యొక్క ప్రతిరోజు మీకు ఒక్క నిమిషమే ఉంటుంది. ఆ యొక్క వాక్యం యొక్క అర్థము ప్రతిరోజు పంపిస్తానన్నాను. చాలామంది చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని వేల మంది చూస్తుంటున్నారు. సంతోషమే. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 3కి ఏంటంటే తేడా. విజ్డమ్ అండ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే చదువుకోవడము. పుస్తకాలు చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది. పుస్తకాలు చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే తెలివి సంపాదించుకుంటారు. ఆ నాలెడ్జ్ మీద వాళ్ళు ఏం సంపాదించారు? తెలివి సంపాదించుకుంటారు. వాళ్ళకి అది చదువు లేదనుకోండి, వాళ్ళు మరొకటోళ్ళు, వాళ్ళకి తెలివి లేదంటారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమన్నాలో వాళ్ళని చెప్పాను కదా ఇప్పుడు. జ్ఞానము, తెలివి. తెలివి గల వాళ్ళు ఎవరంటే ఎవరు చెప్పండి? నాలెడ్జ్ అనగా చదువుకున్నవారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా తెలివి గలవారు అనుకుంటాం. జ్ఞానం అంటే ఇది అందరికి సంబంధించింది. సామెతలు 14:1 అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానంలో సర్వసంపదలు ఉత్తములై ఉన్నవి. పైనుండి వచ్చు జ్ఞానము, చెందున్న జ్ఞానం. అంటే ఇదేంటిది? ఎడ్యుకేషన్ కాదు, ఇది దేవుడిచ్చేటువంటి జ్ఞానం. 2 జ్ఞానాలు ఉన్నాయి. లోక జ్ఞానము, శైతానిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. కాబట్టి జ్ఞానము మనకు అవసరం. జ్ఞానము అంటే దేవుడిచ్చేది. దీనికి చదువు అవసరం లేదు. చాలామంది అంటారు, నేనేం చదువుకోలేదు కదా, నాకేమైనా అర్థం అవుతుందా, బైబిల్ అర్థం అవుతుందా? ఏం అవసరం లేదమ్మా. నీ చదువుతో దేవుడికి పని లేదు, నీ డిగ్రీతో దేవుడికి పని లేదు.
నువ్వెన్ని సర్టిఫికేట్ సంపాదించే దేవుడు పని లేదు. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే అన్నీ ఆయన నీకు ఇస్తాడు. ఎంత తెలివిస్తాడంటే మేము చదువుకున్న వాళ్ళకంటే అనే దానికంటే కూడా ఎక్కువగా నిన్నే వాడుకుంటాడు దేవుడు. చూసారా, నయమానికి కుష్ఠరోగం వచ్చింది. వాళ్ళ భార్య ఎంతో తెలియగలిగింది. ఆయనేమో కెప్టెన్. ఏ కెప్టెన్ అయినా సహస్రాధిపతి, అంటే వందలాది మంది సైనికుల మీద ఆయన అధిపతి. వాళ్ళ భార్య ఇంకెంత తెలియదో చెప్పు, వాళ్ళ బిడ్డలు ఎంత తెలియగల వాళ్ళో చెప్పు. మరి ఎవరిని ఆడుకున్నాడు దేవుడు? ఎవరిని ఆడుకున్నాడు? ఇంటిలో పనిచేసేటటువంటి బానిసను. ఆ కుటుంబాన్ని నిలబెట్టింది, ఆయన ఆరోగ్యాన్ని నిలబెట్టింది, ఆయన పేరు మనం నిలబెట్టింది, ఆయనకి సైన్యంలో పంపించింది ఒక చిన్న స్త్రీ. జ్ఞానవంతురాలు అనేది దేవుడిచ్చేది జ్ఞానం. వివేచన అంటే ఏంటంటే జ్ఞానము తెలివి ఉన్నవాళ్ళు నాకున్నదని వెర్రవీయకూడదు. వివేచన అంటే అండర్స్టాండింగ్, రెఫరెన్స్ టు ద కాంటెక్స్ట్ అంటారు. మరి దాని అర్థం ఏంటంటే ఏ సందర్భంలో ఈ విషయం చెప్పబడింది, ఏ సందర్భంలో మనం ఎలాగ మాట్లాడాలా, ఏ సందర్భంలో ఎలాగ చేయాలి, ఏ సందర్భంలో ఎలాగ బోధించాలి, ఏ సందర్భంలో ఎవరితో ఎలాగ వ్యవహరించాలి అనేటటువంటిది వివేచన. ఇప్పుడు మనం ఉన్నాము భారతదేశంలో ఈ రకంగా ఉంటాం, అమెరికా పోతే ఈ రకంగా ఉండలేము. అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళతో మనము మైమేకం కావాలంటే కొన్ని విషయాలు చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మరి అక్కడికి వెళ్ళిపోతాం, మరి గల్ఫ్ కంట్రీస్కి వెళ్తాం, వాళ్ళతో ముస్లిమ్స్. అక్కడికి వెళ్ళి నేను క్రిస్టియన్స్ ఇట్లా ఉంటానంటే లాభం లేదు. అసలు మామూలుగా ఒకసారి నేను గల్ఫ్ కంట్రీస్ పిలిచినారు, అప్పుడు నాకు బాగోలేదు, నేను రాలేనని చెప్పాను. వాడు చెప్పిన మాట ఏంటంటే మనం ఎప్పుడైతే ఫ్లైట్లో ఎక్కి వెళుతూ వస్తామో ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళే మనం ఎంక్వైరీ చేస్తారు. నువ్వు క్రిస్టియనివా, నీ దగ్గర బైబిల్ ఉన్నదా, నువ్వు అక్కడికి వెళ్ళి బోధ చేయబోతున్నావా, ఎంక్వైరీలు అన్నీ కూడా ఫ్లైట్లోనే జరుగుతాయి గల్ఫ్ కంట్రీస్ పోయేటప్పుడు. వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చారా నేను మధ్యలో దించేస్తారు, నీ బైబిల్ని తీసేస్తారు, నేను అసలు రాని కూడా రానివ్వరు ఆ ప్రాంతాన్ని. అందుకనే అండర్స్టాండింగ్ అనగా అవతల వ్యక్తిని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. అందరూ ఒక రకంగా ఉండరు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. సంఘంలో 10 రకాలైనటువంటి వ్యక్తులు, 10 నాణ్యాలు, 10 మంది కూడా విమోచించబడినటువంటి వారే, 10 మంది కూడా రక్షించబడినటువంటి వారే. కానీ అండర్స్టాండింగ్లో తక్కువగా ఉన్నారు, విజ్డమ్లో తక్కువగా ఉన్నారు, నాలెడ్జ్లో తక్కువగా ఉన్నారు. అందుకని ప్రియమైన సోదరులారా, ఇలాంటి యొక్క హానికరమైన విషయాల్లో మనం పడిపోయి దురాశలు లోబడిపోయి మునిగిపోతూ ఉంటాం. ఇప్పుడు ఏం చేయాలా చూద్దాము. ముగింపులోకి వస్తున్నాను, టైం అయిపోయినప్పటికే ఒక విషయం చూసుకొని ముగిస్తాను. ఇక్కడ ఉన్న మాటను ఆ స్త్రీ ఏం చేస్తుందంటే దీపము వెలిగించి అనే మాట ఏం చేస్తుంది చెప్పండి? దీపం వెలిగించి ఆ ఇల్లును ఓడడం మొదలుపెట్టింది. ఇల్లు అంటే మొట్టమొదటిగా మన హృదయము, రెండవదిగా మన ఇల్లు, రెండవదిగా మూడవదిగా దేవుని సంఘం. మన హృదయము, రెండవదిగా మన యొక్క గృహము, మూడవదిగా దేవుని యొక్క ఇల్లు. ఇప్పుడు దీపం అంటే ఏమిటంటే 3 విషయాలు ముఖ్యంగా చెప్తాను. మొదటి దీపాన్ని చూద్దాం రండి. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 105 వచ్చింది. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను చాలు. నీ వాక్యము నా పాదములకు అది. కాబట్టి దీపం వెలిగించాలంటే నువ్వు పోగొట్టుకుంది కావాలంటే ఇంటికాడ కూర్చుంటానులే, బైబిల్ స్టడీకి నేను పోనులే, ప్రార్థన నేను పోనులే అని నువ్వు ఇంటికాడ కూర్చుంటే నీవు దీపాన్ని వెలిగించగలవా? నీ దీపం వెలుగుతుందా? నువ్వు పోగొట్టుకుంది సంపాదించుకుంటావా? ఆత్మీయంగా పోగొట్టుకున్నావో, శారీరకంగా పోగొట్టుకున్నావో, మానసికంగా పోగొట్టుకున్నావో, ఏది నువ్వు పోగొట్టుకున్నావో మరి దాన్ని నువ్వు సంపాదించుకోగలవా? అందుకనే వాక్యం దగ్గరికి వెళ్ళు. లేచిన వెంటనే వాక్యం చదువుకో. నేను మొట్టమొదటి లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఫోను కానీ లేక ఏది నేను ముట్టుకోను. ఫస్ట్ వెళ్ళి బైబిల్ ముట్టుకుంటాను. బైబిల్ చేతిలో తీసుకొని పైన క్యాలెండర్లో వచ్చిన చదువుకొని ఆ తర్వాత ఏ కార్యక్రమాన్ని మొదలు పెడతాను. వాక్యం అనేది మన యొక్క జీవితంలో ఒక వెలుగుని నింపుతుంది.
నీ చీకటి మార్గం అంతా చూపిస్తుంది. దినమంతా నీకు వచ్చే చీకటినంతా తొలగించేది. తెలివి ఉన్నటువంటి స్త్రీ, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేయాలంటే దీపము వెలిగించాలా. దీపం వెలిగించుకోవాలంటే వాక్యం దగ్గరికి పోవాలా, వాక్యాన్ని చదువుకోవాలా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలా, వాక్యాన్ని వినాలా, విన్న వాక్యాన్ని అనుసరించాలా. అప్పుడు నీ జీవితము వెలుగుమయమై ఉంటుంది. ఇది ఒకటి. రెండవ చూద్దామండి. దీపం అంటే అర్థం ఇక్కడ ఏముందో? దీపం అంటే మత్తయి సువార్తలో ఉన్న మరే మాటను చూసుకుందాం. మత్తయి సువార్తలో ఇంకో మాట మనం చూస్తే దీపం అనే మాట ఇక్కడ కనబడుతుంటున్నది. 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ చదవండి. దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చూసారా పిల్లలు? ఇక్కడ దేహము ఇది ఏంటంట? మన దేహానికి కన్ను ఏంటంట? ఒక దీపం. అంటే దాని అర్థం ఏంటి? మనం చీకటైపోవాలా, చీకటైపోయాం కాబట్టి దీపం ఆరిపోయింది. దీపం అయిపోవడం చీకటైపోయింది. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు. ఎందుకంటే దీపం ఆరిపోయింది అనగా మన దృష్టి, మన కన్ను దేని మీద ఉన్నది? ఉదయం లేస్తే సాయంకాలం వరకు పడుకున్నంత వరకు మన కన్ను దేని మీద ఉంటున్నది? అది మనల్ని చీకటి పరుస్తున్నది, మన గుడ్డివారిగా చేస్తున్నది, మనకు కనబడకుండా చేస్తూ ఉంటుంది. మనలో దేహానికి చీకటి తీసుకొని పెడుతుంది. అంత మాత్రమే కాదు, అది మరణానికి దారితీస్తున్నది, అది నరకానికి కూడా దారితీస్తున్నది. దేహానికి దీపము కన్ను. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజున ఆ స్త్రీ ఆ యొక్క వాక్యం అనే దాన్ని తీసుకొని ఇప్పుడు ప్రారంభిస్తే తను పోగొట్టుకున్న సంపాదించుకుంటుంది. నీవు నేను కూడా ప్రభువా దీపం వలన పోగొట్టుకున్నానా, నా చూపు వలన పోగొట్టుకున్నానా, లేకపోతే రెండవదిగా వాక్యాన్నే పోగొట్టుకున్నాను, ఏ దీపాన్ని నేను పోగొట్టుకున్నాను? మూడవదిగా సామెతల గ్రంథంలోకి వద్దాం. 20వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు మూడవ చూడండి. నరుని యొక్క ఆత్మ ఎవరు పెట్టారంట? సాక్షాత్తు దేవుడు మన ఆత్మను లోన పెట్టాడు. ఇది మనకు దీపం, అదొక వెలుగు. నీవు ఎప్పుడైతే ఆత్మీయ విషయాల్లో నీ శ్రద్ధ ఉందంటే లోన నీ దీపము పనిచేస్తున్నది, లోనది వెలుగుతున్నది. నీ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనేకమైన పరిస్థితులు వచ్చినా ఇంకా నువ్వు ప్రభు కొరకే నిలబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దీపం లోన వెలుగుతున్నది. దీపంగా ఆరిపోయింటే నీవు ఎప్పుడు ఆరిపోయింటే వాడవే. అందుకనే మన ఆత్మ కూడా దేవుడు పెట్టినటువంటి దీపము. ఈ దీపం ఆరిపోయిందా? ఈ దీపం ఆరిపోయిందా? వాక్యమైన దీపం ఆరిపోయిందా? ఏ దీపం ఆరిపోయింది? చూసారా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ప్రభువా, నా నాణ్యాన్ని పోగొట్టుకోవడానికి, నా స్థాయిని పోగొట్టుకోవడానికి, నా సేవను పోగొట్టుకోవడానికి, నా పరిచయం పోగొట్టుకోవడానికి, నా విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి, నా నిరీక్షణ పోగొట్టుకోవడానికి, నా భక్తిని పోగొట్టుకోవడానికి కారణాలు ఇవేనా? దీపము ఆరిపోయిందా? నా దీపము, నా ఆత్మ ఆరిపోయిందా? నాలో వాక్యం ఆరిపోయిందా? నా కన్నే మరి ఆరిపోయిందా? అందుకనే దీపాన్ని వెలిగించాలి. అంటే ఏం చేయాలి? దీపాన్ని వెలిగించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇప్పుడు దీపం వెలిగించాలంటే ఏం చేస్తారమ్మా? ముందు నూనె పోయాలి. అత్త జటామాంస నూనె అంటారు సమయంలో చెప్పేదానికి నిర్వాకారణంలో. అత్త జటామాంస నూనె అంటే మంచి శ్రేష్టమైనటువంటి నూనె. ఇప్పుడు వచ్చే నూనెలన్నీ కలితే ఎన్ని రకాలైన పేర్లు పెడతారో వాళ్ళకి, ఎన్ని రకాలైనటువంటి పాకెట్లు చేస్తారో, ఎంతగానో ఈయన వాసన చూపిస్తారు. అంతా కలితే నిర్మలమైనటువంటి నూనె. అత్స జటామాంస నూనె అంటే ఏం తెలిసిన? పరిశుద్ధాత్మ దేవుడు. మిగతాదంతా కల్పితమే, మిగతాదంతా కలగలుపుడే. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తారో వాళ్ళు కల్తీ లేని మనుషులుగా ఉంటారు. వారు మాట్లాడేది కరెక్టే, వారు చూసేది కరెక్టే, వారు చేసేది కరెక్టే, వారు అనేది కరెక్టే, వారు ఒప్పుకునేది కరెక్టే, సమస్తము కరెక్టే.
కారణం ఏంటంటే లోన దీపంలో ఏం పోస్తున్నామో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోస్తూ ఉన్నాము. ఎవరి ప్రియమైన సోదరి సోదరులారా, చాలా రహస్యాలు ఉన్నాయి. ఒక్కలైనే చెప్పాను ఇంతవరకు, టైం అయిపోయింది. కానీ ప్రభువ దావీదు సంపాదించుకున్నాడు కదా. నేను కూడా ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు అన్నారు. స్త్రీ అంటే సంఘం అని మాట్లాడుతూ వచ్చారు. ఆ 10 నాణ్యాల్లో నేను ఒకరై ఉండవచ్చు, నన్ను కూడా మీరు పరీక్షిస్తూ ఉండవచ్చు. ఆ వెండి వల్ల నేను కూడా విమోచించబడ్డాను. ఆ నాణ్యం ఉన్నటువంటి స్టేటస్ నాకు కూడా ఒక ఇచ్చావు. ఏదైనా పరిస్థితిని బట్టి నేను పోగొట్టుకుంటే ప్రభువ వాక్యమైనా నాలో దీపముగా ఆరిపోయిందా, నా ఆత్మే ఆరిపోయిందా, నా కన్నుని బట్టి ఆరిపోయిందా, ప్రభువా నన్ను క్షమించాలని ప్రార్థన చేసుకున్నాను. ఆ వెలిగితే మిగతా పని తర్వాత చూద్దాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. అందరూ మొక్కలకు రండి, కళ్ళు మూసుకోనండి. ఒక నిమిషం పరీక్షించుకుందాం. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రేమల మాటలో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణకు రాగల బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన మాటలు, దివ్యమైనటువంటి మాటలు, నన్ను మమ్మలను ప్రోత్సాహపరిచినటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. నా మటుకు నేను కూడా కొన్ని సందర్భాల్లో ప్రభువా నా స్థాయిని నేను పోగొట్టుకుంటూ ఉన్నాను. నన్ను కూడా క్షమించి మన్నించమని ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి పరిచర్యలు, మీరు ఇచ్చిన సేవలు, మీరు ఇచ్చిన తలంతులు ఉపయోగించుకోలేకపోతున్నాను. ప్రభువా నన్ను కూడా క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగా ప్రభువా మా ప్రియ సహోదరులందరూ కూడా దావీదు సమస్తము సంపాదించుకున్నారు. కాబట్టి మేము కూడా సంపాదించుకోవాలి. ఏది మేము పోగొట్టుకున్నామో భౌతికమైనా, ఆత్మీయంగానైనా, ఆర్థికపరంగా, మానసికంగా అయినా ప్రభువా వీటిలో మీరు కనికరించి చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఆ బిడ్డలందరికీ కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా మా తండ్రి, ఎవరైతే కష్టాలు, బాధలు, శ్రమకుండా వెళ్తున్నారో ఆ బిడ్డలు మీరు ఆదరించి ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రభువా మరి శరీర బలహీనతలు కలిగి ఉంటున్నారో వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. వీళ్ళు చేసిన మేలు కారణం బట్టి తమకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వీళ్ళు మరి వెళ్తుండగా వారికి తోడండి సహకరిస్తుండగా ప్రార్థిస్తూ మా తండ్రి ప్రభుత్వమైతే మా తండ్రి శనివారం కూడా మేము ప్రార్థించే అవకాశం తెచ్చామని వేడుకుంటూ ప్రభుత్వం కొరకు మన సిద్ధపరచమని వేడుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మా తండ్రి ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టకుండా ఇంటికి వెళ్ళి ఉన్న వర్తమానాన్ని వారి భర్తలతోనూ కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మమైన సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ దాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. ప్రభుత్వమైతే వర్షం పడకపోతే మనకి ఇక్కడే మన యొక్క ప్రార్థన కూడా జరుగుతున్నది. వర్షం పడితే అక్కడ మన ఇక్కడ జరుగుతుంది. నేను చెప్పిన రీతిగా టైంలో విడిచిపెడుతున్నాను. వీళ్ళతోటి సకాలంలో రండి, మనం సకాలం వెళ్ళిపోతాం. కొన్ని కంప్లైంట్స్ ఏమొచ్చిందంటే నాకు మరి భార్యలు ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తలు చాలా కోపడుతున్నారంట, వాళ్ళ మీద చాలా ఇబ్బంది కూడా పడుతుంటున్నారంట. అందుకని అలాంటి ఇబ్బందులు ఎందుకు పడాలా? మీరు దేవుని మందిరంకి వచ్చి వాటిని మీరు ఇబ్బంది పడకూడదు. 12 రండి, 7ంటికి మొదలు పెట్టేసి 8 క్లోజ్ చేస్తున్నాను. ఇంకా అవసరమైతే 6:30కి పెట్టేసి 8ంటికి క్లోజ్ చేసేస్తాను. కాబట్టి మీరు ప్రార్థన చేసుకొని
ఏకీభవించండి. ఇంకా వచ్చేవారిని కూడా కొత్త వారిని కూడా తీసుకురండి. లేట్ అయిపోయింది, కొత్త వారు వచ్చేవారు కూడా మానుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉంటారు పాపం కొత్తవారు, ఇంటికాడ భర్తలు ఒప్పుకోరు కదా, వాళ్ళు ఇంతసేపు ఏం చేస్తున్నావు అక్కడ అది ఇదని వాళ్ళు దేని కొన్ని వాళ్ళని బాధపడుతూ మాట్లాడుతున్నారు. కాబట్టి మనం అలా ఉండకుండా వాళ్ళకి వెయిట్ చేసేవారు. అందరికీ తెలుసు.